ఇప్పుడు ఇక్కడ ఒక అరే తీసుకుంటున్నాం 1 3 5 7 10 అని తీసుకుంటున్నాం. ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 7 అని ఇస్తున్నాం. ఓకేనా, సారీ 17 అని వాల్యూ ఒకటి ఇచ్చిన. ఇప్పుడు ఈ వాల్యూస్ లో 17 ఏమేమి యాడ్ చేస్తే వచ్చింది? 7 10 యాడ్ చేస్తే 7 + 10 ఈజ్ ఈక్వల్ టు 17. ఓకే, అంటే ఈ టూ ఎలిమెంట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా చేస్తాం ఒకసారి 2 పాయింటర్ టెక్నిక్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఇక 2 ఎలిమెంట్స్ మ్యాచ్ అయితే మనం రిటర్న్ ట్రూ అవుట్పుట్ లో ట్రూ అని ప్రింట్ చేయాలి, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. ఓకేనా, దీనికి మనం 2 పాయింటర్ టెక్నిక్ వాడదాం. 2 పాయింటర్ టెక్నిక్. ఓకే, ఈ 2 పాయింటర్ టెక్నిక్ గురించి బాగా అబ్జర్వ్ చేయండి. 7 10 దీని సైజ్ వచ్చేసి n = 5. ఓకే, కాబట్టి స్టార్టింగ్ లో లెఫ్ట్ లో 0 అని పెట్టుకుంటున్నాం, రైట్ లో 4 అని పెట్టుకుంటున్నాం. n-1 0 1 2 3 4 కదా, సో అందుకే ఇక్కడ రైట్ వాల్యూ 4 ఇచ్చేసింది. ఇప్పుడు సింపుల్ గా మనం ఫస్ట్ ఇది చెక్ చేయొచ్చు. 1 + 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 17 డబల్ ఈక్వల్ టు 17 కాదు, కాబట్టి 1 + 3 లెస్ దాన్ 17 కదా, ఇది కరెక్ట్ కాబట్టి లెఫ్ట్ ప్లస్ ప్లస్. అప్పుడు ఎల్ వాల్యూ ఇటుకు వస్తుంది, రైట్ వాల్యూ ఇక్కడే ఉంటుంది. మళ్ళీ 3 + 5 సారీ ఇప్పుడు ఎల్ వాల్యూ 0, ఆర్ వాల్యూ వచ్చేసి n-1. ఇక్కడ n వాల్యూ 5, n-1 అంటే ఇక్కడ 4 ఉన్నట్టు. ఈ వాల్యూని యాడ్ చేస్తే మనకు 11 వస్తుంది. 11 డబల్ ఈక్వల్ టు 17 కాదు. ఓకే, 11 లెస్ దాన్ 17 అయితే మనం ఎల్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం, ఎల్ ప్లస్ ప్లస్. ఇక్కడ ఎల్ వాల్యూ 0గా పోయి ఎల్ వాల్యూ ఇక్కడ 0గా వెళ్ళిపోయి ఇక్కడికి ఎల్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ ఇక్కడే ఉంటుంది, ఆర్ వాల్యూ ఇక్కడే ఉంటుంది. మళ్ళీ 3 + 10 13 లెస్ దాన్ 17. మళ్ళీ తక్కువే ఉంది కాబట్టి ఎల్ ప్లస్ ప్లస్. మళ్ళీ ఎల్ వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఎల్ వాల్యూ 2 అవుతుంది, మళ్ళీ ఎల్ వాల్యూ 3 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 15 లెస్ దాన్ 17 డబల్ ఈక్వల్ టు 17, ఇది కరెక్ట్ అవుతుంది కాబట్టి మనం ట్రూ అని ప్రింట్ చేస్తాం, లేకపోతే ఫాల్స్. ఓకే, దీనికి ఒక చిన్న సూడో కోడ్ రాద్దాం. ఇక్కడ రాద్దాం. బూలియన్ ఏ ఆఫ్ అని తీసుకున్నా నేను ఫంక్షన్. ఇంట్ అరే సైజు ఎస్ అని తీసుకుంటున్నా. ఇంట్ టార్గెటెడ్ వాల్యూ. ఓకేనా, ఇప్పుడు ఇది ఒక అరే అనుకుంటే 1 3 5 7 10 ఇది మన అరే అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? దీన్ని సార్ట్ చేయాలి. అరేస్ డాట్ సార్ట్ ఆఫ్ అని ఇలా యూజ్ చేయాలి. మీరు మోస్ట్లీ సి యూజర్స్ అయితే మర్జ్ సార్ట్ వాడండి. ఓకే, టైం కాంప్లెక్సిటీ తక్కువ అవుతుంది, టైం కాంప్లెక్సిటీ తక్కువ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలి? లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 రైట్ ఈజ్ ఈక్వల్ టు n-1 వరకు తీసుకుంటాం. ఓకే, తర్వాత వైల్ లెఫ్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రైట్ అయితే ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇఫ్ ఆఫ్ అరే ఆఫ్ లెఫ్ట్ ప్లస్ అరే ఆఫ్ రైట్ డబల్ ఈక్వల్ టు ఎస్ అయితే రిటర్న్ ట్రూ. లేదు అనుకోండి ఎల్స్ ఇఫ్ ఆఫ్ మనం ఏం చేయాలి? ఎల్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తూ పోవాలి. అరే ఆఫ్ ఎల్ ప్లస్ అరే ఆఫ్ ఆర్.
లెస్ దాన్ ఎస్ అయితే అప్పుడు ఎల్ ప్లస్ ప్లస్. ఓకే, ఎల్ ప్లస్ ప్లస్. లేదా ఏం చేస్తాం, ఆర్ మైనస్ మైనస్. ఓకే, ఇక లాస్ట్కి రిటర్న్ ఫాల్స్. ఎక్కడ ట్రూ అవ్వలేదనుకోండి రిటర్న్ ఫాల్స్, రిటర్న్ ఫాల్స్. ఈ చిన్న లాజిక్ని మీరు పైథాన్లో కానీ సిలో కానీ జావాలో కానీ ట్రై చేయండి. ఓకే, దిస్ ఈస్ 2-పాయింటర్ టెక్నిక్ ప్రాబ్లం. 2-పాయింటర్ టెక్నిక్ ప్రాబ్లం. ఓకే, మీరు 2-పాయింటర్ వాడుతున్నారంటే ఆర్ఏ సార్ట్ అయి ఉండాలి. ఆర్ఏ షుడ్ బి సార్టెడ్ while using 2-pointer technique. 2-pointer technique. Okay, thank you very much.